అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం అలపర్తి రామకృష్ణ గారు రచించిన కొంగుముడి అనే కథలోని ఆఖరి భాగాన్ని వినేద్దామండి. బాడవ పొలం దగ్గర రఘురామయ్య కనిపించాడు మౌర్యకి. ఏం బాబాయ్, మునిమాపు వేళలో పొలంలో తిరుగుతున్నావు అడిగాడు ఆయన పక్కనే నడుస్తూ. పొద్దు వాలిపోతూ ఉంది కదరా, 80 ఏళ్ళు వచ్చాయి. నాకంటే దృఢంగా ఉన్నారు, పొద్దు వాలిపోవడం ఏమిటి? ఈ వయసులో కూడా పొలాల్లో తిరుగుతున్నారంటే మిమ్మల్ని మెచ్చుకోవాలి. మీ వయసు మాకు వచ్చేసరికి ఇంట్లో నుంచి బయటికి కూడా కదలమేమో. నా సంగతి ఏముంది కానీ మీ తాత గురించి చెప్పుకోవాలి. 100 ఏళ్ళు బతికాడు. 90 ఏళ్ళు దాటే వరకు పొలంలో పనిచేస్తూనే ఉండేవాడు. అప్పుడు నేను నీ వయసులో ఉండేవాణ్ణి. నాతో పేకాట ఆడేవాడు. ఒక్కరోజు గెలిచేవాడు కాదు. రోజు 5 రూపాయలు నాకు ఇచ్చేసేవాడు. పిల్లలు గలవాడివి, ఉంచుకో అనేవాడు. నాకు ఉక్రోషం వచ్చేది. నువ్వు నాకు దానం ఇస్తున్నావా? ఆటలో ఓడిపోయి ఇస్తున్నావు. చూపు ఆడడం లేదేమో, పేకాట మానేయొచ్చు కదా అనేవాడిని మీ తాతని. నవ్వుకునేవాడు. నువ్వు చూడలేదు కానీ 6 అడుగుల మనిషి, బుర్ర మీసాలతో గంభీరంగా ఉండేవాడు. గిన్నె నొయ్యి పోసుకునేవాడు. 80 ఏళ్ల వయసులో ఆయనతో ఓ పందెం కాశాను. ఒక్కడే కోడినంతా తినేస్తానన్నాడు. తినలేడని నేను అన్నాను. పందెం అన్నాడాయన. మా దొడ్లో కోళ్ళు పుష్కలంగా ఉండేవి. 10 కోళ్ళు ఇచ్చేస్తానన్నాను. నా ఎదుటే ఓ పెద్ద కోడిని తాటాకుల మంట మీద వేసి కాల్చాడు. కోడి తలని అక్కడే తినేశాడు. మా ఆవిడ కోడిని వండింది. గిన్నెడు కూర ఎదురుగా పెట్టాం. చుట్టుపక్కల ఆడవాళ్ళంతా ఆ తమాషా చూద్దామని మా ఇంట్లో చేరారు. అందరితో మాటలు చెబుతూ గిన్నెడు కూరంతా తినేశాడు. కూరతో పాటు గిన్నెడు అన్నం కూడా ఒక్క మెతుకు మిగల్చకుండా తినేశాడు. తిన్నది అరక్క అడ్డం పడతాడేమో అనుకున్నాను. మంచి తిండి పుష్టి ఉన్న మనిషి. 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నాక చనిపోతే ఊళ్ళో అంతా సంబరాలు చేసుకోవాలి. మేళ తాళాలతో శ్మశానానికి తీసుకువెళ్ళాలి. ఎవరూ కన్నీరు పెట్టుకోకూడదు అంటూ అందరినీ పిలిచి చెప్పాడు. తాత గురించి ఆయన చెబుతూ ఉంటే ఎంతో ఉత్సుకతతో విన్నాడు మౌర్య. ఇంటికి తిరిగి వస్తుంటే రఘురామయ్య కొడుకు కనిపించాడు. పక్క ఊరి వాళ్ళ ఎడ్ల బండి పక్కకి ఒరిగిపోయింది. ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు తోలుకు వెళుతుంది ఆ ఎడ్ల బండి. బండి తోలే వ్యక్తి తప్పితే తోడెవరూ లేరు. అతనికి సహాయం చేస్తున్నాడు రఘురామయ్య కొడుకు. అంత బరువుతో రోడ్డెక్కే పరిస్థితి లేదు. మౌర్యని పిలిచాడు. ఎడ్లని పక్కకి తప్పించి బండి మీద ఉన్న చెరుకు కట్టలు కిందకి దించి మళ్ళీ బండిని రోడ్డు మీదకి ఎక్కించారు. అప్పుడు కింద పడేసిన చెరుకుని మళ్ళీ బండి మీద చేర్చి తాళ్ళు కట్టారు జారిపోకుండా. ఎడ్లని కాడికి కట్టి బండిని తోలుకు వెళ్ళాడు పక్కూరి మనిషి. రఘురామయ్య కొడుకుని చూస్తుంటే ముచ్చట వేసింది మౌర్యకి. ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా అక్కడ వాలిపోతాడు. మీ పిన్నిని పలకరించి వెళుదు గాని లోపలికి రా అన్నాడు రఘురామయ్య వాళ్ళింటి దగ్గరికి రాగానే. ఆయనతో పాటు లోపలికి వెళ్ళాడు. మంచం మీద ఉంది చిలకమ్మ. ఆమె 2 కిడ్నీలు పాడైపోయాయి. విజయవాడ హాస్పిటల్లో చికిత్స చేయించారు. డాక్టర్లు వాళ్ళ ప్రయత్నాలు చేసి చివరికి లాభం లేదు, ఇంటికి తీసుకువెళ్ళండి, ఎన్ని రోజులు బ్రతుకుతుందో చెప్పలేము అనేశారు. ఆమెకి కూతుళ్ళు లేరు. ఒక్కడే కొడుకు. కోడలే కూతుర్లా ఆమెకి సపర్యలు చేస్తూ ఉంది. ఎప్పటినుంచో రఘురామయ్య గారిని ఆయన భార్యని గమనిస్తూనే ఉన్నాడు. వాళ్ళిద్దరూ పక్కపక్కన కూర్చొని మాట్లాడుకోవడం చూడలేదు. గుడికి వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళడం చూడలేదు. మొదట్లో వాళ్ళిద్దరూ యంత్రాల్లా పనిచేసుకుపోవడమే కానీ ప్రేమ కురిపిస్తూ మాట్లాడుకోవడం చూడలేదు అనుకునేవాడు. తన అభిప్రాయం తప్పని ఆ తర్వాత తెలుసుకున్నాడు. అమృతం జల్లు కురిపిస్తూనే ఉంటారు. ప్రేమ తడి ఆరిపోలేదు చివరి వరకు వాళ్ళిద్దరి మధ్య. ఒకరంటే మరొకరికి బయటికి బహిర్గతం కాని ప్రేమ ఉంది. పిన్ని, ఎలా ఉంది ఒంట్లో ఆమెను పలకరించాడు. చనిపోతున్నానని నాకేం దిగుల్లేదు బాబు. మీ బాబాయిని ఒంటరిగా వదిలి వెళుతున్నానన్నదే నా బాధ. దీపంలా మా ఇద్దరి మధ్య అనురాగబంధం వెలుగుతూ ఉంది. నేను ఒత్తినైతే ఆయన నూనె. ఒత్తి మలిగిపోతూ ఉంది. ప్రమిదిలో నూనె మిగిలిపోతూ ఉంది. నేను వెళ్ళిపోయాక ఆయన దిగులు పడతారు. మీరు ఆయనకి ధైర్యం చెప్పాలి అందామె.
రఘురామయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇద్దరికీ ధైర్యం చెప్పాడు మౌర్య. వాళ్ళింట్లో నుంచి బయటకు వస్తుంటే ఆటో దిగుతున్న లాలస కనిపించింది. హరిణి స్నేహితురాలు. వాళ్ళింట్లో ఆమెతో మాట్లాడాడు కూడా. ఆమె ఇక్కడికి రావడం ఏమిటి? పల్లెటూరులో ఆమెకేం పనుంది? లాలసని పలకరించాడు. మా ఊరు వచ్చారేంటి అడిగాడు. బాపయ్య గారి అమ్మాయి పెళ్ళికొచ్చాను. ఆ అమ్మాయి నా స్నేహితురాలు. పెళ్ళికి రమ్మని గొడవ చేసింది. మీ ఊరు రాక తప్పలేదు అందామె. పెళ్లివారింట్లో హడావిడి ఎక్కువగా ఉంటుంది. మా ఇంట్లో బస్ చేయండి అన్నాడతను. తలూపిందామె. మీ ఇంటికే వెళ్ళమని హరిణి చెప్పింది. మీ ఇల్లు ఎక్కడుందో కనుక్కుందామని ఆటో దిగేసరికి మీరు కనిపించారు. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళారు. ముందు స్నానం చేయాలి. బాత్రూమ్ ఎక్కడో చూపిస్తారా అడిగింది లాలస మౌర్యని. పడమట గది చూపించాడు. ఆ గదిలో మీ బ్యాగు పెట్టుకోండి. ఇంటి వెనక వైపు బాత్రూము, టాయిలెట్ ఉన్నాయి. ఓ కప్పు కాఫీ తాగాక మీ పనులు మొదలు పెట్టండి. కొడుకుతో పాటు ఇంట్లోకి వచ్చిన అమ్మాయిని చూసి ముచ్చట పడింది సంధ్యావళి. ఎవర్రా అమ్మాయి? కుందన బొమ్మలా ఉంది. నీ స్నేహితురాలా? కాఫీ కలుపుతూ కొడుకుని అడిగింది. హరిణి స్నేహితురాలు. మొన్న మధ్య విజయవాడ వెళ్ళినప్పుడు పరిచయం అయింది. పెళ్ళయిందా అడిగిందామె. సంబంధాలు చూస్తావా? పెళ్ళి కాని అబ్బాయివి నువ్వు ఉన్నావుగా. తల్లి నోరు నొక్కాడు. ఆ అమ్మాయి విందంటే ఊరుకోదు. అబ్బాయిల వల్లో పడి అమ్మాయిలు భవిష్యత్తు చెడగొట్టుకోవద్దు. మగవాళ్ల కంటే అన్ని రంగాల్లో ఆడవాళ్ళు ఓ మెట్టు పైనుండాలనంటుంది. వేదికలెక్కి ఉపన్యాసాలు ఇస్తుంది. చాలామంది ఆడపిల్లలు ఆ అమ్మాయి అంటే విపరీతంగా అభిమానిస్తారు. ఫోన్లో స్నేహితురాళ్ళకి మెసేజ్ పంపించిందంటే 100 మంది అమ్మాయిలు మన ఇంటి ముందు ధర్నా చేస్తారు. ఆ అమ్మాయి ఇక్కడ ఉన్నన్నాళ్ళు ప్రేమ, పెళ్ళి అటువంటి మాటలు ఆమె చెవిలో పడకూడదు అన్నాడు. కాఫీ కప్పు తీసుకొని లాలస దగ్గరికి వెళ్ళింది సంధ్యావళి. నమస్కారం అండి అంది లాలస 2 చేతులు జోడిస్తూ. ఉబ్బి తబ్బిబ్బైపోయింది. చదువుకున్న పిల్ల తను నమస్కారం పెడుతున్నదంటే సాంప్రదాయపు వాసనలు ఉన్నాయనుకుంది. బాల్డ్ హెయిర్, పోనీటైల్ కాదు, చక్కగా జడ వేసుకొని చీర కట్టుకొనుంది. ఏదో ఒక వరస పెట్టి పిలువు తల్లి. పల్లెటూళ్ళలో వరస పెట్టి మాట్లాడుకుంటేనే ఆత్మీయంగా ఉంటుంది. అత్తయ్య గారనో పిన్నిగారనో పిలు అందామె. అలాగే అత్తయ్య గారు అంది లాలస కాఫీ చప్పరిస్తూ. చదువుకుంటున్నావా, ఉద్యోగం చేస్తున్నావా అని అడగకుండా ఉండలేకపోయింది సంధ్యావళి. కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. పెళ్ళయిందా? మా అమ్మా నాన్నలకి మేము 4 ఆడపిల్లలం. మా పెద్దక్కకి పెళ్ళయింది. కట్నం తీసుకురాలేదని పుట్టింటికి పంపించేశాడు. మా రెండో అక్క కాలేజీలో చదివే రోజుల్లో ప్రేమలో పడింది. వాడెవడో మా అక్కని అనుభవించి గర్భం రాగానే ఎవడితోనో కడుపు తెచ్చుకున్నావని అనరాని మాటలన్నాడు. రెండో అక్క ఆత్మహత్య చేసుకుంది. మూడో అక్క భర్త అనుమానం మనిషి. సతాయించి గొడ్డుని బాదినట్లు బాధేవాడు. భర్త పోయాక కూడా సుఖపడ్డం లేదు. అత్తగారింట్లోనే ఉంటుంది. కాలు బయటికి పెట్టనివ్వరు. ఆస్తి ఉన్నదన్న మాటే గాని నచ్చిన చీర కొనుక్కునే స్వేచ్ఛ లేదు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేయండని మా నాన్నకి చెబితే నా మీద ఎగిరి పడతాడు. మగవాళ్ళంతా అంతే. ఇంట్లో పని చేయడం, పిల్లల్ని కండం ఆడవాళ్ళకి బాధ్యత అంటుంటారు. సంపద మీద, సమాజంలో అన్ని వ్యవస్థల్లో, అధికారంలో ఆడవాళ్ళకి వాటా ఉండదు. ఆడవాళ్ళకి హక్కులంటే మగవాళ్ళకి అలర్జీ. ఆవేశంతో చెప్పుకుపోయింది. లాలస మాటల్లో నిజం లేకపోలేదు అనుకుంది మౌర్య తల్లి. నువ్వు చెప్పే దాంట్లో నిజం లేకపోలేదు. మగవాళ్ళందరినీ ఒకే ఘాటున కట్టేయకూడదు. మగవాళ్లల్లో చెడ్డవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్లలో కూడా చెడ్డవాళ్ళు ఉన్నారు. కోడల్ని హింసించే అత్తలున్నారు, భార్యని రాచి రంపాన పెట్టే భర్తలున్నారు. మగవాళ్లలో ఆడవాళ్ల కోసం పాటుపడిన మహానుభావులు కూడా ఉన్నారు. చలం, రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం. తనకి తెలిసిన విషయాలు చెప్పాలనే తాపత్రయంలో అంది సంధ్యావళి. నేనేం పురుషద్వేషిని కాదు అత్తయ్య గారు.
సమాజం మగవాళ్ళ ఆధిపత్యంలోనే ఉందని అంటున్నాను. సమాన హక్కులు కాదు, పురుషుల కంటే ఎక్కువ హక్కులు, స్వేచ్ఛ ఉంటేనే సమాజం బాగుపడుతుంది. అది కాదమ్మాయి, సృష్టిలో స్త్రీ పురుషులకి అవినాభావ సంబంధం ఉంది. స్త్రీ లేనిదే పురుషుడు లేడు, పురుషుడు లేనిదే. క్యాలెండర్లో శివుడు బొమ్మ చూడు, సగం తాను సగభాగం పార్వతి, అర్ధనారీశ్వరుడు. ఆలు మగల అన్యోన్యత తెలియజేస్తుంది. ఇద్దరు ప్రేమానురాగాలతో కలిసి ఉంటే జీవితం రసబంధరం అవుతుంది. మా ఎదురింట్లో ఒక ఆయన ఉన్నాడు, 65 ఏళ్ల వయసు. ఈ మధ్యే భార్య చనిపోతే పక్కింటి ఆమెని మనువాడాడు. ఆయన కంటే 2-3 ఏళ్ళు చిన్నదామె. ఆమె భర్త చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లా హాయిగా ఉంటున్నారు జీవిత చరమాంకంలో. గోడ పక్కన నిలబడి వాళ్ళిద్దరి సంభాషణ వింటున్నాడు మౌర్య. లాలస ఇంటికి వచ్చిన అతిథి. ఆమెతో వాదించి అమ్మ ఎక్కడ అమ్మాయి మనసు నొప్పిస్తుందేమోనని అతని కంగారు. అమ్మా, లాలసకి బాత్రూమ్ చూపించు, స్నానం చేస్తుందేమో అన్నాడు మౌర్య గదిలోకొచ్చి. మా అబ్బాయి మాత్రం ఆడవాళ్ళని దేవతల్లా భావిస్తాడు. ప్రేమించడమే గాని ద్వేషించడం తెలియదు. కొడుకును పొగుడుతూ అందామె. నవ్వుకుంటూ బ్యాగ్లోని టవలు, సోప్ బాక్సు బయటికి తీసింది. 2-3 చీరలు బయటికి తీసి వాటిల్లో చిలక పచ్చరంగు చీర భుజానేసుకుంది, స్నానం చేశాక కట్టుకుందామని. సంధ్యావళితో బాత్రూం వైపు వెళుతూ, మీరెక్కడికి వెళ్ళొద్దు, మా స్నేహితురాలి ఇల్లెక్కడో మీరే చూపించాలి. నాకు ఈ ఊరు కొత్త కదా, నేను ఇక్కడున్న 2 రోజులు మీరు నా పక్కనే ఉండి మీ ఊరిని, పొలాలు, తోటలు చూపించాలి అందామె. స్నానం చేసి చిలక పచ్చరంగు చీర కట్టుకొని వచ్చింది. మంచులో తడిసిన ముద్దమందారంలా కనిపించింది. అతనికే ఆశ్చర్యంగా ఉంది. హరిణిని తప్పితే మరో అమ్మాయికేసి ఎప్పుడూ తదేకంగా చూసేవాడు కాదు. ఎందుకో ఈ మధ్య ఆమె పెళ్ళైన అమ్మాయిని ఆమె భర్త ప్రేమించాలి, ఆరాధించాలి కానీ తను ప్రేమించకూడదు. లాలస పరిచయం అయ్యాక అతని ఆలోచనలన్నీ ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఆమెలో ఏదో ఆకర్షణ ఉంది. తేనె రంగులో ఉన్న ఆమె మేనిఛాయ ఎంతసేపు చూసినా తనివి తీరడం లేదు. ఆమె సన్నని నడుము చూస్తుంటే అక్కడంతా చిక్కిపోయి ఆ బలమంతా వక్షోజాలలో చేరినట్లు అనిపిస్తూ ఉంది. పద్మాల్లా ఉన్నాయి ఆమె కళ్ళు. వాటికి కాపలా రతి మన్మధులు ఎత్తిన ధనుస్సులా కనుబొమ్మలు. అందాలన్నీ కూడబలుక్కొని నాభి దగ్గర చేరినట్లుగా అనిపించింది. రసజరికి కేంద్రంలా ఉంది నాభి. సీరియస్గా మాట్లాడుతూనే మల్లెలు వెదజల్లినట్లు మధ్య మధ్యలో నవ్వుతూ ఉంటుంది. వలపంటే ఆమెకి సరిపడదు. తనని వలపుల చెరసాల్లో బందీగా ఎందుకు చేసింది? ఎవరికోసమన్నా ఎదురు చూస్తున్నారా? అడిగింది లాలస అతని ఎదురుగా నిలబడి. నీకోసం ఎదురు చూడడంలో ఎంతో తీయదనం ఉంది అని అందాం అనుకున్నాడు. నోట్లో నుంచి మాటలు ఊడిపాడలేదు. పదండి పెళ్లివారింటికి. పెళ్లి కూతురికి ఫోన్ చేశాను. అదొకటే హడావిడి చేస్తూ ఉంది. పెళ్లి కూతుర్ని చేస్తున్నారట. నేను దగ్గరుండి ఆ వేడుకలు చూడాలట అంది లాలస. బాపయ్య గారి అమ్మాయి నీలిమ పెళ్లికే లాలసొచ్చింది. పెళ్లివారిల్లు అవతల వీధిలో. వాళ్ళిద్దరూ మెల్లగా నడుచుకుంటూ పెళ్లివారింటికి బయలుదేరారు. ఊళ్ళో అందరి చూపులు వాళ్ళిద్దరి మీదే. అదేమిటి వాళ్ళంతా వింతగా చూస్తున్నారు? మనం సర్కస్లో జంతువులమా? మోహన్ చిట్లిస్తూ అడిగింది. ఓ అమ్మాయి అబ్బాయి పట్నంలో కలిసి తిరిగిన పార్కుల్లో ఒకరి మీద మరొకరు ఒరిగిపోయి ముద్దులు పెట్టుకున్నా పట్టించుకోరు కానీ మా ఊర్లో అబ్బాయి అమ్మాయి కలిసి పక్కపక్కనే రోడ్డు మీద నడుస్తుంటే వాళ్ళకి విచిత్రమే. సినిమాలో ప్రేమ సన్నివేశం చూస్తున్నట్లు చూస్తారు అన్నాడు మౌర్య నవ్వుతూ. రోడ్డు మీద నడవడం కూడా ఓ విచిత్రమేనా? ఇందులో ప్రేమ సన్నివేశం ఏముంది? అందుకే నాకు 2 అక్షరాల ప్రేమ పదం తలుచుకుంటేనే చిరాకొచ్చేస్తుంది. ప్రేమ పేరుతో 20 ఏళ్ళు కూడా నిండని యువత పార్కుల్లో, రెస్టారెంట్స్, సినిమా హాల్స్లో టైం అంతా వృధా చేస్తున్నారు. వాళ్ళ మధ్య ఉన్నది ప్రేమ, ఆకర్షణ వాళ్ళకే తెలీదు. చదువుల కోసం పట్టణాలు చేరతారు. తల్లిదండ్రులు దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అడ్డంకులు ఉండవు. చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకుండా పరీక్షలప్పుడు రాత్రి పగళ్ళు
పుస్తకం ముందు పెట్టుకొని కునుకుపాట్లు పడుతూ ఉంటారు. ప్రేమ ఓ ఫ్యాషన్ అయిపోయింది. ప్రేమించమని వేధించేవాళ్ళు కొందరు, మాయమాటలు చెప్పి అమాయకమైన ఆడపిల్లల్ని ప్రేమలోకి దించేవాళ్ళు మరికొందరు, యాసిడ్ పోసేవాళ్ళు కొందరు, అత్యాచారం చేసేవాళ్ళు. దట్స్ వై ఐ హేట్ లవ్. ఉపన్యాసాలు ఇవ్వడం ఆమెకు అలవాటు. నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంది. పెళ్లివారింటి దగ్గరకు వచ్చేవారికి పెళ్లివారింట్లో వాతావరణం ఆమెను పూర్తిగా మార్చేసింది. చిరాకంతా మాయమైపోయింది. అంత ఆహ్లాదకరమైన సందడిని అంతకుముందు ఎప్పుడూ చూడలేదామె. అంత పెద్ద పెళ్లి పందిరిని ఆమె ఎప్పుడూ చూడలేదు. పచ్చి తాటాకుల వాసన గమ్మత్తుగా అనిపించింది. పందిరి కింద చేరి పిల్లలంతా సందడి చేస్తున్నారు. పందిరి నీడలో వరండాలో కుర్చీలో కూర్చొని బంధువులు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆడవాళ్ళు మెరిసిపోయే పట్టుచీరలు కట్టుకొని, ఖరీదైన నగలు వేసుకొని, తలనిండా పూలు తురుముకొని సీతాకోక చిలకల్లా తిరుగుతున్నారు. ఎవర్రా అమ్మాయి, మీ ఆవిడ? మౌర్య దగ్గరికి వచ్చి అడిగాడు దూర బంధువు. నీకు కబురు చేయకుండా పెళ్లి చేసుకుంటానా? సమాధానమిచ్చి ముందుకు కదిలాడు. తను చెప్పిన సమాధానం తనకే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆవిడ నా భార్య కాదు, మా మేనకోడలి స్నేహితురాలని ఎందుకు చెప్పలేదు? లాలస ఇంట్లోకి వెళ్ళిపోయింది పెళ్లి కూతుర్ని కలవడానికి. రాత్రి పొద్దుపోయేదాకా పెళ్లి వాళ్ళింట్లోనే ఉండి 10 దాటాక మౌర్య వాళ్ళింటికి తిరిగొచ్చింది. లాలస తలస్నానం చేసి ఇంటి ముందు పూల మొక్కల దగ్గర నిలబడి ఎండలో జుట్టు ఆరబెట్టుకుంటూ దువ్వెనతో చిక్కు తీసుకుంటూ ఉంది. ఉదయం ఎండలో ఆమె మొహం మెరిసిపోతూ ఉంది. పెళ్లివారింటి దగ్గర నుంచి అరిటాకులో వేడి వేడి ఉప్మా పట్టుకొచ్చాడు మౌర్య. అతన్ని చూసి చిరునవ్వు నవ్వింది. ఏమిటది? మీకోసం టిఫిన్ తెచ్చాను. అక్కడికి వెళ్ళడానికి బద్దకిస్తారేమోననుకొని ఇక్కడికే తెచ్చాను. తొందరగా తినేయండి, అమ్మ వేడి వేడి కాఫీ ఇస్తుంది అన్నాడతను. బాదం చెట్టు నీడలో నిలబడి టిఫిన్ తినేసింది. సంధ్యావళి కాఫీ తెచ్చిచ్చింది. మీరిలా మర్యాదలు చేస్తుంటే మీ ఊళ్ళోనే ఉండిపోవాలనిపిస్తుంది అంది లాలస. మా ఇంట్లోనే ఉండిపో, నీకేం లోటు రాకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం అంది సంధ్యావళి. బాగా పరిచయం ఉన్నట్లు కలుపుగోలుగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఒత్తుగా వదులుగా ఉన్న జుట్టు ఆమె చెవులని కప్పేసి తేనె రంగులో ఉన్న చెంపల్ని స్పృశిస్తూ ఉంది. ఆమె నడుస్తున్నప్పుడు హొయలు ఒలికిస్తూ ఉంది. కొంతసేపు అయ్యాక మాట్లాడుకోవడానికి మాటలు దొరకలేదు మౌర్యకి. పెళ్ళి రాత్రి కదా, మధ్యాహ్నం నాకు మీ ఊరి పంట పొలాలు చూపించండి. అతను అదే కోరుకుంటున్నాడు. ఆమెతో పొలాల్లో తోటల్లో తిరగాలి. చెరువుగట్టు మీద కూర్చొని మౌన గీతాలు పాడుకోవాలి. ప్రతి క్షణం ఆమెతో గడపాలి. ఇదెక్కడి కోరిక? తన మనసేమిటి కంట్రోల్ తప్పిపోయి ఆమె చుట్టూ పరుచుకుపోయింది. ఏం మలుపు తిరుగుతోందో? తన పిచ్చివాలకం గమనించి కోప్పడుతుందేమో. హరిణికి చెప్పి తన పరువు తీస్తుందేమో. పెళ్ళి అనగానే ఆడపిల్లలు ఎంతగా మారిపోతారో. నాతో గంటలు గంటలు ఎన్నో విషయాలు మాట్లాడేది నీలిమ. ఇప్పుడు ఆ అమ్మాయి ఆలోచనలన్నీ తను పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి చుట్టూ తిరుగుతున్నాయి. ఎంగేజ్మెంట్ ఫోటోలు చూపించింది. పెళ్లి కొడుకు బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకి 1,00,000 రూపాయలు జీతం. కట్నం వద్దన్నట్ట. పల్లెటూరులోనే పెళ్లి జరగాలని పట్టుబట్టాట. తెగ మురిసిపోతుంది. అతని కబుర్లే రాత్రి 11 దాకా చెబుతూనే ఉంది. నిద్రొస్తుందని చెప్పి అక్కడి నుంచి మీ ఇంటికి వచ్చేశాను. ఆ అబ్బాయి కట్నం ఎందుకు వద్దన్నాడో మీకు తెలుసా? ఆమె ఏం చెప్తుందో వినాలనిపించింది. తల అడ్డంగా ఊపాడు. ఆమె ప్రశ్నకి తన దగ్గర సమాధానం లేదన్నట్టు. బాపయ్య గారికి నీలిమ ఒక్కతే కూతురు. ఆయన ఆస్తంతా కూతురికే వస్తుంది కదా, అందుకే కట్నం వద్దని పోజు పెట్టుంటాడు అందామె. నవ్వేశాడు. ఎందుకు నవ్వుతారు? పెద్ద ఇంజనీర్, 1,00,000 రూపాయల జీతం అనగానే తొందరపడి పెళ్లి చేసేస్తారు. పెళ్ళైన 6 నెలలకే 66 కోరికలు బయట పెడతారు. మంచి అపార్ట్మెంట్ కొనుక్కుందాం, మీ నాన్నని పొలం అమ్మి డబ్బు పంపమని భార్య మీద ఒత్తిడి తీసుకొస్తారు. పిచ్చిపిల్ల మొగుడి మాటలు విని పుట్టింటి దగ్గర నుంచి డబ్బు తెచ్చి మొగుడి చేతిలో పెడుతుంది. డబ్బు అమ్మడు,
ఆ ఊబి నుంచి బయటపడేసరికి ఎన్నో అనర్థాలు. విలువైన సమయం, జీవితం చేజారిపోతుంది అందామె. అన్నీ తనకి తెలుసు అన్నట్లు. ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు? అలా ప్రవర్తించే మగవాళ్ళు లేరని నేను అనడం లేదు, కానీ మంచివాళ్ళు కూడా ఉంటారు. నీలిమకి కాబోయే భర్త మంచి కుర్రాడే. మీకెలా తెలుసు? పెళ్లి చూపులకి ఆ అబ్బాయి వచ్చినప్పుడు నేనే చెప్పాను బాపయ్య గారికి ఎకరం పొలం ఉన్న సంగతి. ఆ ఎకరం పొలం కూడా తన ఖాతాలో ఉంది. బాపయ్య గారికి ఓ తమ్ముడున్నాడు. రోడ్డు ప్రమాదంలో ఆయన తమ్ముడు చనిపోయాడు. తమ్ముడికి 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ బాధ్యత తన మీద వేసుకొని ఆ 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేశాడు. ఆ 2 కంటే నీలిమ పెద్దది. ముందు తమ్ముడు కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేశాక తన కూతురు పెళ్లి సంగతి ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పులు కూడా ఉన్నాయి. ఆ వివరాలన్నీ ఆ అబ్బాయికి ముందే చెప్పాడు. కట్నం వద్దన్నాడు. నీలిమకి నగలు కూడా అతనే సొంత డబ్బుతో కొన్నాడు. బాపయ్య గారి తండ్రికి 80 ఏళ్ళు. ఆ పెద్దాయనికి మనవరాలి పెళ్ళి తన లోగిలిలో జరిపించాలనే కోరికుంది. బంధుమిత్రులతో గరికపర్రు రావడానికి కొంచెం ఇబ్బంది అయినా పెళ్ళి మా ఊళ్ళో జరగడానికి కూడా ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అందరితో కలుపుగోలుగా మాట్లాడారు. నీలిమ అదృష్టవంతురాలు. మంచి కుటుంబానికి కోడలు అవబోతుంది అన్నాడు మౌర్య. తను తొందరపడి మాట్లాడానని అర్థం చేసుకుంది లాలస. సారీ, నా ధోరణిలో మనసులో కదలాడే అనుమానాలు బయటపడి మాట్లాడేశాను. అలా మాట్లాడకుండా ఉండాల్సింది అనేసింది, ఎటువంటి భేషజాలకి పోకుండా. సాయంత్రం 4ంటికే నీలిమ వాళ్ళ ఇంటికెళ్ళింది లాలస. పెళ్ళి అయ్యే వరకు తన పక్కనే కూర్చోవాలని లాలసను అడిగింది. రాత్రి 8ంటికి పెళ్ళి. నవ్వుకుంటూ ఏవేవో మాట్లాడుకుంటూనే ఉన్నారు. పెళ్లి చూపులప్పుడు మీ వారు నీతో ఏం మాట్లాడాడు అడిగింది లాలస. మనిద్దరం పెళ్ళయ్యాక ప్రేమించుకుందాం అంటూ నా చేతిని ప్రేమగా నిమిరాడు. ఆ మాటలకి తనువెల్లా పులకించింది. వెన్న ముద్దలా కరిగిపోయాను. ఆ కళ్ళతో అమృతం కురిపిస్తూ ఆయనకి అభిషేకం చేశాను. ఆయన ఏమన్నాడో తెలుసా? నీ చూపులతో నా గుండెలో గులాబీ పువ్వును ప్రతిష్ఠ చేశావు. శరీరంలో అన్ని భాగాలలో ఆ గులాబీ సౌరభం పాకిపోయింది అన్నాడు చిలిపిగా నా వైపు చూస్తూ. ఆ మాటలకి కదిలిపోయింది లాలస. ప్రేమ భావన అంత సౌగంధం వెదజల్లుతుందా? ప్రేమ మనసు ఆడించే పిచ్చి నాటకం అనుకుంటూ ఉండేది. నిజంగా ప్రేమ 7 రంగుల ఇంద్రధనుసే. ప్రియుడి చూపుల్లో తడుస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. ఏమిటి నువ్వు సిగ్గుపడుతున్నావు? ప్రేమంటే ఆమడ దూరంలో ఉండేదానివి. నీ మనసులో కూడా ప్రేమ అంకురాలు మొలకెత్తాయా? ఎవరా ప్రియుడు? మా మౌర్య అన్నయ్య ఇంట్లో దిగావు నాకు చెప్పకుండా. మౌర్య అన్నయ్యని ప్రేమిస్తున్నావా? అతన్ని భర్తగా నువ్వు పొందితే నీ అంత అదృష్టవంతురాలు ప్రపంచంలో మరొకరుండరు. వజ్రం లాంటివాడు మా అన్నయ్య. తుప్పు పట్టదు, చెదలు పట్టవు వజ్రానికి అంది నీలిమ లాలస కళ్ళల్లోకి చూస్తూ. నీలిమ చెయ్యి పట్టుకొని గాజులు సవరిస్తూ ఉండిపోయింది లాలస. ఏం మాట్లాడాలో తెలియక. నీలిమ పెళ్లి వేడుకలు ఆనందంగా చూస్తూ ఉండిపోయింది లాలస. పొలాల్లో తోటల్లో తిరగాలని 2-3 సార్లు అంది లాలస మౌర్యతో. ఆ అమ్మాయి పొలాలు చూడాలని అడుగుతూ ఉంటే తీసుకెళ్ళవే అడిగింది సంధ్యావళి. నువ్వు కూడా లాలసకి తోడు రావే. నేనెందుకు పానకంలో పుడకలా? మీరిద్దరూ వెళ్ళండి. లాలస నా పక్కన నడుస్తుంటే ఒక ఆయన మీ ఆవిడ అని అడిగాడు. మేమిద్దరం పొలాల్లో తిరుగుతూ ఉంటే ఊరంతా గోలగోల అవుతుంది. అందరూ అనుకోగానే మీరు భార్యాభర్తలు అయిపోతారా? మీరిద్దరూ భార్యాభర్తలు అనుకోగానే నాకు మనవరాలు పుడుతుందా? ఆమె మాటలు లాలస ఎక్కడ వింటుందోనని హడలిపోయాడు మౌర్య. లాలసని పొలం తీసుకెళ్తా గాని నువ్వు 1కి 4 ఊహించుకోకు అన్నాడతను తల్లికి నమస్కారం చేస్తూ. సాయంత్రం 4ంటికి లాలసని తీసుకొని పొలాల వైపు నడిచాడు. ఓవైపు ఆకుపచ్చటి తివాచీ పరిచినట్లు వరి పొలాలు కనిపించాయి. మరోవైపు చెరుకు తోటలు. కొంచెం ముందుకు వెళితే అరటి తోటలు కంటికి ఇంపుగా కనిపించాయి.
ఆమె పక్కన నడుస్తుంటే మొగలి పూల వాసన చుట్టుముట్టేస్తున్నట్లు అనిపించింది అతనికి. చేనుగట్టు మీద ఆమె ముందు నడుస్తూ ఉంటే అతను ఆమె వెనక నడుస్తూ ఉన్నాడు. గట్టు మీద నుంచి జారి కింద పడబోయింది. ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి పడిపోకుండా నిలువరించాడు. అప్రయత్నంగా ఆమె చెంపలు అతని చెంపలని తాకాయి. సాయంత్రం ఎండలో మెరుస్తున్న ఆమె ముఖాన్ని తన ఛాతీకి అదుముకోవాలనిపించింది. మనసు అప్పగించి ఆమెని చూస్తూ ఉండిపోయాడు. అతని వలపు సంకేతాన్ని ఆమె గమనించకపోలేదు. ఆమెకు చెలిమి చిరునామా దొరికింది. చిరునవ్వు చిందిస్తూ ముందుకు నడిచింది. ఆమె కోప్పడకుండా తన వైపు చిరునవ్వు విసిరేయడం చూడగానే అతనికి ప్రపంచాన్ని జయించినంత సంతోషం కలిగింది. సామ్రాజ్యాన్ని జయించినా ఎంతకాలం ఉంటుందో, మరొకరు దండెత్తి ఆక్రమించవచ్చు. అదే ప్రియురాలి హృదయంలో చోటు దక్కించుకుంటే కలకాలం పదిలంగా ఉంటుంది. ఆమె చూపుల్లో చల్లదనం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అరటి తోట మధ్యలో మోటార్ పంపు ఉంది. పెద్ద ధారగా వస్తున్న నీటిని చూస్తూ పులకించిపోయింది. నీటి ధారకి అడ్డంగా చెయ్యుంచింది. చేతిని తోసేస్తున్నట్లు స్పీడుగా వస్తున్నాయి నీళ్లు. మళ్ళీ చేతిని నీటి ధారకి అడ్డంగా పెట్టింది. నీళ్లు చింది మౌర్య షర్టు మీద పడి తడిపేసింది. అదేదో తమాషాగా అనిపించి మళ్ళీ నీళ్లని అతని మీద చిందేటట్లు చేసింది. అతను పూర్తిగా తడిసిపోయాడు. ఆమె అల్లరిని ఆపడానికన్నట్లుగా ఆమె దగ్గరకొచ్చి కౌగిలించుకున్నాడు. అతన్ని నుంచి విడిపించుకొని నీళ్లు చల్లాలని ఆమె ప్రయత్నం. ఆమెను మరింత దగ్గరగా లాక్కుంటూ అతను. ఆమె ఎదలో ఏవో గమకాలు మొదలయ్యాయి. మనసుని, శరీరాన్ని అతనికి అప్పగించేసింది. ఆమెను చుట్టుకుపోతున్నాడు. తన పెదాలని అతనికి అందించింది. ఆమె చెంపలని, పెదాలని తమకంతో ముద్దు పెట్టుకున్నాడు. మోటార్ ఆఫ్ చేయడానికి అక్కడికి వచ్చిన అరటితోట యజమాని కళ్ళల్లో వాళ్ళిద్దరూ పడ్డారు. ఎవరు అన్నాడతను. తన రాకని వాళ్ళు గుర్తించాలని. మౌర్యని గుర్తుపట్టి నవ్వుకున్నాడు. చెట్టు కొమ్మ మీద చేరి కువకువా శబ్దాలు చేస్తూ ఒకదాన్ని మరొకటి రాసుకుంటూ పరవశించిపోతున్న గువ్వపెట్టలు చిన్న అలికిడికి తుర్రుమని ఎగిరిపోయేటట్లు అక్కడి నుంచి వచ్చేశారు. ఆ రాత్రి ఆరు బయట నవారు మంచం వేసుకొని పడుకున్నాడు మౌర్య. గదిలో పడుకున్న లాలసకి నిద్ర పట్టలేదు. కిటికీలో నుంచి చూస్తే పండు వెన్నెల్లో తెల్లటి బట్టల్లో ఆదమరిచి నిద్రపోతున్న అతన్ని చూసింది. తలుపు తీసి బయటకొచ్చింది. అతన్ని నిద్ర లేపకుండా మంచం మీద అతనికి ఆనుకొని కూర్చుంది. పక్కకి ఒరిగి పడుకున్న మౌర్యకు ఆమె నడుము తగిలింది. మెలకు వచ్చి ఆమెను చూశాడు. నిద్ర పట్టలేదా? ఆప్యాయంగా ఆమె భుజం మీద చెయ్యి వేసి అడిగాడు. రేపు వెళ్ళిపోవాలి, సెలవులు అయిపోయాయి. మరో వారం రోజులుండు. వారం రోజులేనా? ఆమె మనసు అర్థమైంది. ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాడు. లైట్ ఆర్పి బెడ్ లైట్ వేసింది అవంతిక. బెడ్ మీద మధు పక్కన పడుకుంది. ఆమె మీద చెయ్యి వేసి, రియల్లీ ఐఎమ్ వెరీ లక్కీ. నువ్వు నా పక్కన ఉన్న క్షణాలు గొప్పగా అనిపిస్తాయి. ఆత్మస్థైర్యం పెరుగుతూ ఉంటుంది అన్నాడతను. ఎవరికైనా కష్టాలు, ఆటంకాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పడినప్పుడల్లా లేచి ముందుకు సాగిపోవడమే. మనం ఎందుకు పడిపోయామా అని దిగులు పడుతూ కూర్చోకూడదు అంది, అతని చేతిని తన చెంపలకి రాసుకుంటూ. ఆమెలో ఏదో చెప్పలేని హాయి ఊపేస్తూ ఉంది. మాటలు రాని స్థితికి చేరుకుంది ఆనందంలో. అతనికి ఇంకా దగ్గరగా జరిగింది. ఆ వసంతరాత్రి వలపు జల్లులో ఇద్దరూ ముద్దగా తడిసిపోయారు. ఈ అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అన్నాడతను ఆమె చెవిలో. ఈరోజు అబ్బాయి గారు మంచి జోరు మీదున్నారు అంది అవంతిక, ఉరకలు వేస్తున్న అతని ఉత్సాహం చూసి. ప్రతి రాత్రి వసంతరాత్రే మనకి. కలకాలం ఉండిపోవాలి ఈ కమ్మని హాయి అన్నాడు ఉత్సాహంతో. ప్రేమంటే వయసులోనే వలపు, ఆకర్షణేం కాదు. హృదయంలో వెలిగించాలి ప్రేమ జ్యోతిని. ఆ జ్యోతి ఆరిపోకుండా కలకాలం మనిద్దరం కాపు కాసి కాపాడుకోవాలి అందామె. వాళ్ళిద్దరూ ఆ రాత్రి నిద్రపోలేదు. మరుసటి రోజు పగలంతా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే గాని ఆమెకు గతరాత్రి అనుభవాలు గుర్తుకు రాగానే తనువు గిలిగింతలు పెట్టింది.
కమర్షియల్ కాంప్లెక్స్ ఓపెనింగ్ ఆ రోజు. విద్యుత్ దీపాల వెలుగులో మెరిసిపోతూ ఉంది. దాదాపు అన్ని ఫ్లోర్స్లో ఉన్న షాపులు, సినిమా హాలు లీజుకి ఇచ్చేయడంతో వాళ్ళంతా ప్రారంభోత్సవాలు ఆ రోజే మొదలుపెట్టారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కమర్షియల్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి హాజరై రిబ్బన్ కట్ చేశాడు. నగర ప్రముఖులు, సినిమా తారలు ఫంక్షన్కి తరలి వచ్చారు. ఫంక్షన్ అయిపోగానే అందరూ వెళ్ళిపోయారు. నా కారులో మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అన్నాడు మిథున్ హరిణితో. తండ్రితో కలిసి ఇంటికి వెళదామనుకుంది. మిథున్ డ్రాప్ చేస్తానని అనడంతో ఆగిపోయింది. ఫంక్షన్ చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు. మంత్రి గారు కూడా అద్భుతంగా ఉందని మమ్మల్ని మెచ్చుకున్నారు అంది హరిణి కారులో మిథున్ పక్కన కూర్చొని. క్రెడిట్ ఆల్సో గోస్ టు యూ. కాంప్లెక్స్లో సగం వాటా ఉంది కదా మీకు నవ్వుతూ అన్నాడతను కారు డ్రైవ్ చేస్తూ. కష్టపడింది మీరు, అందరి అభినందనలు మీకే చెందుతాయి అందామె. మీకు ట్రీట్ ఇవ్వాలి. దగ్గరలో మా గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ డిన్నర్ అరేంజ్ చేశాను. డిన్నర్ అయ్యాక మీ ఇంటి దగ్గర వదిలేస్తాను. రాత్రి 10 అవుతుంది. ఇంటి దగ్గర మా అబ్బాయి విశాల్ ఎదురు చూస్తూ ఉంటాడు. మరో రోజు డిన్నర్ ప్రోగ్రాం పెట్టుకుందాం అందామె. ప్లీజ్ కాదనకండి, ఈరోజు చాలా ముఖ్యమైన రోజు, మనం సెలబ్రేట్ చేసుకోవాలి ప్రాధేయపడుతూ అడిగాడు. కాదనలేకపోయింది. గెస్ట్ హౌస్ దగ్గర కారు ఆగింది. వాచ్మెన్, అటెండర్ తప్పితే ఎవరూ కనిపించలేదు. ఇద్దరమే, మనిద్దరమే అన్నాడతను లోపలికి అడుగులు వేస్తూ. డిన్నర్కి ఎవరిని ఆహ్వానించలేదా అడిగిందామె. తిరిగి వెళ్ళిపోదామనుకున్నా అతనే తనని డ్రాప్ చేయాలి. భయపడుతున్నారా అడిగాడు రూమ్లోకి వెళ్ళాక. అతను చాలా డిగ్నిఫైడ్. అతనితో కలిసి గదిలో ఉన్నా తను భయపడాల్సిన అవసరం లేదు. నాకేం భయం, పక్కన మీరుంటే అంది ధైర్యం తెచ్చుకొని. బయట ఏదో దడదడమంటూ శబ్దం వినిపించింది. ఏమిటది? వర్షం పడుతుంది. కారు షెడ్డు మీద వర్షం పడుతూ ఉండడంతో ఆ శబ్దాలు వస్తున్నాయి. వెళ్ళిపోదామా? డైనింగ్ టేబుల్ మీద మీల్స్ అరేంజ్ చేస్తున్నారు. అరగంటలో ఫినిష్ చేసి వెళ్ళిపోదాం అన్నాడు అతను తాపీగా. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఎప్పటినుంచో మీకో విషయం చెప్దామనుకుంటున్నాను. మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుందాం అన్నాడతను ఆమె భుజం మీద చెయ్యి వేసి. కొంచెం దూరంగా జరిగింది. నాకు పెళ్ళైన సంగతి మీకు తెలుసు కదా. మీ వారితో మీకు స్ట్రెయిన్ రిలేషన్షిప్ ఉందని కూడా తెలుసు. వర్షిత్ గారికి విడాకులు ఇచ్చేయండి అన్నాడు. మౌనంగా ఉండిపోయింది. మిథున్తో పెళ్ళా? అతనంటే తనకిష్టమే. చనువుగా తిరుగుతుంది. మరి అభ్యంతరం ఏముంది? అందగాడు, కోట్లకి అధిపతి, మంచి మనసున్న మనిషి. తన మనసులోని కోరికని బయట పెట్టాడు. తప్పే ఉంది? ఆమె నడుం చుట్టూ చెయ్యి వేయబోయాడు. నో 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 గాబరాగా అందామె. ఎందుకు భయపడుతుంది? రూమ్లో ఉంది అతను తనే. అతనితో మధుర క్షణాలు పంచుకున్నా ఎవరికీ తెలీదు. అతను నవ్వుతున్నాడు. తన వీక్నెస్ కనిపెట్టేశాడు. చెమటలు పట్టాయి ఆమెకి. ఆమెను దగ్గరికి తీసుకోబోయాడు. అతను రాసుకున్న పర్ఫ్యూమ్ వాసన ఆమెని చుట్టేసింది. మధురంగా ఉంది ఆ స్మెల్లు. నో నో, బలహీనతలకి లొంగకూడదు. తన ఇంట్లో లేనప్పుడు భర్త మరో అమ్మాయితో గడిపితే తను భరించలేకపోయింది. భర్తకి ఉన్న బలహీనత తనకి ఉందా? నో నో, అతన్ని దూరంగా నెట్టేసింది. నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి, బయట వర్షం పెద్దదవుతుంది. అతనేం మాట్లాడలేదు. ఆమె వైపే చూస్తూ శిలా విగ్రహంలా నిలబడిపోయాడు. అతను ఊహించలేదు. తనంటే మనసు పడుతూ ఉంది. ముద్దు పెట్టుకోవడానికి అభ్యంతరం పెట్టదేమో అనుకున్నాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరగడం గమనించాడు. గదిలో నుంచి పోర్టుకో దగ్గరికి పరిగెత్తిందామె. ఆమెను అనుసరించాడు. మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అన్నాడతను. కారులో కూర్చుందామె. దుఃఖం పొర్లుకొస్తూ ఉంది. వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘంలా ఉంది ఆమె పరిస్థితి. దుఃఖం ఎందుకంటే ఆ క్షణంలో తెలిసిందామెకి తనని గాఢంగా ప్రేమించే ఓ వ్యక్తి ఉన్నాడు. అతనికే తన గుండెలో స్థానం. తను అతన్నే ప్రేమిస్తున్నానని, మరొకరు తనని తాకితే తట్టుకోలేనని అవగతమైంది. ఇంటి ముందు కారాగింది. ఆమెను దింపేసి వెళ్ళిపోయాడు మిథున్. డోర్ తీసుకొని
వర్షంలో తడుస్తూనే ఇంట్లోకి పరిగెత్తింది, తల వెనక్కి తిప్పకుండా. మెయిన్ డోర్ దగ్గర నిలబడి ఉన్న వర్షిత్ కనిపించాడు. అప్పటి వరకు అతను టీవీ చూస్తూ కాలక్షేపం చేశాడు. బయట వర్షం చప్పుడు విని ఇంట్లో నుంచి బయటకొచ్చాడు. అదే సమయంలో వర్షంలో తడిసి బెదిరిన లేడిపిల్లలా కనిపించిన హరిణిని చూసి కొంచెం కంగారు పడ్డాడు. ఏమైంది? వాట్ హ్యాపెండ్? అప్పటి వరకు ఆపుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంది. బోరున ఏడ్చేసింది. అతను మరింత కంగారు పడ్డాడు. నిన్నెవరైనా భయపెట్టారా? నిన్నేమన్నా ఇబ్బంది పెట్టారా? అదేం లేదు, ఏం జరగలేదు అంది ఏడుస్తూనే. అతన్ని ఓ క్షణం తదేకంగా చూసింది. ఒక్కసారిగా అతని దగ్గరకు వచ్చి హత్తుకుపోయింది. ఏమైందో చెప్పవా? ఆమె తల నిమిరి తన హృదయానికి హత్తుకుంటూ అడిగాడు. నన్ను ముద్దు పెట్టుకోండి, కిస్ మీ క్విక్ అంది హరిణి తల పైకెత్తి. ఆడవాళ్ళు చిత్రంగా ఉంటారు అనుకున్నాడు మనసులో. ఆమెపై తనకున్న ప్రేమనంతా రంగరించి ఆమె పెదాల్ని ముద్దు పెట్టుకున్నాడు. అర్ధరాత్రి వేళ వికాస్కి మెలకు వచ్చింది. తన మీద 2 చేతులున్నాయి. ఆ చేతుల్ని నిద్రమత్తులోనే తడిమాడు. ఆ 2 చేతుల స్పర్శ తనకి బాగా ఆత్మీయమైనవే. ఓ పక్కకి తిరిగి చూశాడు. అమ్మ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. మరోవైపు తల తిప్పి చూశాడు. నాన్న మొహం తన మొహానికి చేరువలో. ఒక్క క్షణం ఆశ్చర్యం, మరుక్షణం ఆనందం వాడి మొహంలో చోటు చేసుకున్నాయి. ఇద్దరినీ నిద్రలేపాడు. ముందు అమ్మని అడిగాడు. నాన్న పొరపాటున మన గదిలోకి వచ్చాడా? పొరపాటునేం కాదు, ముగ్గురం ఒకే గదిలో పడుకుందామని నేనే చెప్పాను. 4-5 రోజుల తర్వాత మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం, నాన్నతోనే ఉండిపోదాం అందామె. వికాస్ ఆనందానికి అవధుల్లేవు. ఆనందం అంబరం అంచుల్ని తాకింది. మిమ్మల్ని నమ్మడానికి వీల్లేదు, మళ్ళీ పోట్లాడుకోరు కదా? నో నో నెవర్ అన్నాడు వర్షిత్ హరిణి చెయ్యి నిమురుతూ. మీ ఇద్దరి మధ్య నేనెందుకు అడ్డం? అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి పడుకుంటా అన్నాడు వికాస్. నవ్వుకున్నారు వాళ్ళిద్దరూ కొడుకు మాటలకి. 2 ఏళ్లు గడిచాయి. కాలం ఎవరి కోసం ఆగదు. కాలచక్రం ముందుకే తిరుగుతూ ఉంటుంది, వెనక్కి తిరగదు కదా. అవంతికకి కూతురు పుట్టింది. హిమాని అని పేరు పెట్టుకున్నారు. లాలస మౌర్యని పెళ్లి చేసుకుంది. బిజినెస్ మధుకి అప్పగించేసి హైదరాబాద్ వెళ్ళిపోయింది హరిణి. దుబాయ్లో సివిల్ కాంట్రాక్ట్ దొరికితే 2 ఏళ్ళు అక్కడ గడిపాడు మిథున్. అక్కడే సైకాలజిస్ట్ మానసతో ఓ పార్టీలో పరిచయం అయింది. ఆమె క్లినిక్కి వెళ్ళాడు మిథున్. ఆమె భర్త 2 ఏళ్ల క్రిందటే చనిపోయాడు. పిల్లలు లేరు. అలవాటైన ప్రాంతమని అక్కడే ఉండిపోయింది. ఏమిటి మీ ప్రాబ్లం అడిగింది మానస. బాగానే ఉన్నాను మేడం, శారీరక అనారోగ్యం లేదు, మానసిక అనారోగ్య లక్షణాలేవి కనిపించడం లేదు. అయితే మరెందుకు వచ్చారు? కర్టెసీ కావాలా? చిరాకు విసుగు వస్తున్నాయి. రాత్రులు నిద్ర పట్టదు. అప్పుడప్పుడు మనసులో ఏదో గందరగోళం ఉన్నట్లు అనిపిస్తుంది. కాసేపు బయట అటు ఇటు తిరిగితే ఆ గందరగోళం ఛాయలు కనిపించవు. క్షణాల్లో సంతోషం కలుగుతుంది, మరుక్షణంలోనే విచారం ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, ఎంతో ఉల్లాసంగా ఉంది. మీ క్లినిక్ నుంచి బయటికి వెళ్ళగానే విచారం చుట్టుముట్టేస్తుంది. ఈ లక్షణాలన్నీ ఏమిటి? ఇది ఫెటిగ్ సిండ్రోమ్. మీరు మీ వృత్తిలో అలసిపోయారు. కొన్నాళ్ళు మీ కాంట్రాక్ట్ పనులు మానేసి మరో జీవితంలోకి ప్రవేశించండి. మరో జీవితం అంటే సపోజ్ డ్రాయింగ్, సింగింగ్, గేమ్స్ వీటిల్లో అభిరుచి ఉందనుకోండి. ఆ ఫీల్డ్ ఉన్న వారితో అనుబంధం పెట్టుకోండి. వెరైటీ ఈజ్ సైన్స్ ఆఫ్ లైఫ్. జీవితంలో కూడా వైవిధ్యం ఉండాలి అందామె. గేమ్స్, డ్రాయింగ్ వాటిల్లో నాకు ప్రవేశం లేదండి, నాకు అసలు ఓనమాలు కూడా తెలియవు అనేశాడు. మీకు పెళ్ళయిందా? కాలేదు. వెంటనే పెళ్లి చేసుకొని భార్యతో హనీమూన్ పేరుతో దేశాలన్నీ తిరగండి. మీలో ఉన్న ఫెటిగ్ సిండ్రోమ్ పారిపోతుంది. సంవత్సరం తిరిగేసరికి బాబు కానీ పాప కానీ పుడుతుంది. పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతూ ఉంటే అన్ని సమస్యలు పారిపోతాయి. పెళ్లి చేసుకోవాలంటే నచ్చిన అమ్మాయి దొరకాలి కదా. మీకు 30 ఏళ్ళు దాటాయి. ఇంతవరకు నచ్చిన అమ్మాయి తారసిల్లలేదా? నాకు తారసిల్లిన అమ్మాయిలిద్దరూ పెళ్ళైన వాళ్లే. హరిణి అనే అమ్మాయిని ఇష్టపడ్డాను. భర్తతో సరిపడక దూరంగా ఉంటే
ఆమెకి దగ్గరవ్వాలని ప్రయత్నించాను. కానీ ఆమె మనసులో భర్త చెరిగిపోని ముద్ర వేసినట్లున్నాడు. వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. ఆమె ఆనందంగా ఉండడమే నాకు కావలసింది. అందుకే దూరంగా వచ్చేశాను. 2 ఏళ్ల నుంచి దుబాయ్లోనే ఉంటున్నాను. ఆ అమ్మాయిని పూర్తిగా మర్చిపోయాను. అతను చెప్పేది ఇంట్రెస్టింగ్గా ఉందని అనిపించింది మానసకి. అతను ఇష్టపడిన రెండో అమ్మాయి గురించి తెలుసుకోవాలనిపించింది. రెండో అమ్మాయి గురించి చెప్పండి అడిగిందామె. ఆ అమ్మాయి కాదు, నాకంటే పెద్ద హోదాలో ఉంది. ప్రేమ అనేది మనసుతో మొదలవుతుంది. మానసిక బంధం ఏర్పడితే వయసు, హోదా, కులమతాలు అనేవి అడ్డురావు అందామె అతన్ని తదేకంగా చూస్తూ. మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి నాకు. ప్రెజెంట్ మందులు పెద్దగా వాడాల్సిన పనేం లేదు. విటమిన్ B12, ఐరన్ మందులు రాసిస్తాను. అవి వాడండి. మీరు ప్రేమిస్తున్న అమ్మాయితో రెగ్యులర్గా టచ్లో ఉండండి. మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అందామె ప్రిస్క్రిప్షన్ స్లిప్ మీద మందులు రాస్తూ. మళ్ళీ ఎప్పుడు మిమ్మల్ని కలవాలి? రోజూ రావాలా? రోజూ రావాల్సిన అవసరం లేదు. నెలకోసారి వచ్చి కనిపించండి. రోజు వస్తే మీరు సంపాదించిందంతా నా కన్సల్టేషన్ ఫీజుకే సరిపోతుంది. డబ్బు పోయేసరికి మీకు కొత్త జబ్బులు వస్తాయి. న్యూరో సర్జన్స్ని కలవాల్సి వస్తుంది. లేదండి, మిమ్మల్ని తప్పితే మరో డాక్టర్ని కలవను. 2-3 రోజులకోసారి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నాకేం లేవు. 4-5 తరాలకి సరిపడా ఆస్తుంది అన్నాడు మిథున్. మీ ఇష్టం అంది మానస మరో పేషెంట్ని చూడ్డానికి సిద్ధపడుతూ. మరుసటి రోజు మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళాడు. రాత్రి నిద్ర పట్టిందా అడిగిందామె. బాగా నిద్ర పట్టింది. కమ్మటి కలలు కూడా వచ్చాయి. కలలో మీరే కనిపించారు. నేనెందుకు మీకు కల్లో కనిపిస్తాను? మీరు ప్రేమించిన అమ్మాయి కనిపించింది కదూ? అవును, అచ్చం మీలాగే ఉంటుంది. ఏం మాట్లాడారు ఆ అమ్మాయితో? ఆలస్యంగా వచ్చావెందుకు? ఎవరి స్వప్నసీమల్లో విహరించొచ్చావు అని అడిగాను. నొచ్చుకుందామే. ఎవరి కలల్లో కనిపించను. ఎప్పుడూ మీతోనే ఉంటాను. నాతో ఒక్క రాత్రి అనుభవం కోరుకుంటున్నారా? నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగింది. పెళ్లి చేసుకుంటానని సమాధానమిచ్చాను. బాగుంది మీ సంభాషణ. మళ్ళీ కలుద్దాం అంది మానస. ఇక మీరు వెళ్ళొచ్చు అన్నట్టుగా. ఆమె ఉంటున్న అపార్ట్మెంట్కే వెళ్ళాడు ఓ రోజు. అదేంటి అపార్ట్మెంట్కి వచ్చేశారు? నేనిక్కడ పేషెంట్లని చూడను అందామె. నేను పేషెంట్ని కానులేండి, ప్రేమికుణ్ణి. అసలు విషయం డైరెక్ట్గా చెప్దామనే అతను వచ్చింది. మీ ప్రేయసి దగ్గరికి వెళ్ళండి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆమె అతన్ని గమనిస్తూనే ఉంది. తనని ప్రేమిస్తున్నాడని ఆమెకి తెలుసు. ఆమెకు కూడా తోడు కావాలి. కలిసి జీవించడంలో ఉన్న ఆనందం, దాంపత్య జీవితం అందించే భద్రత ఆమెకు అవసరం. అతనికి ఎటువంటి అనారోగ్యం లేదని కూడా తెలుసు. ప్రేయసి దగ్గరికే వచ్చాను, ప్రేమ భిక్ష పెట్టమని అడగడానికే వచ్చాను అన్నాడతను మోకాళ్ల మీద ఆమె ఎదుట కూర్చొని. నవ్వొచ్చింది. మనసులో దాచుకున్న వలుపు దాగడం లేదు. నాటకాలు ఆపేసి సీరియస్గా డిస్కస్ చేద్దాం. సోఫాలో కూర్చోండి అందామె. ఈరోజు నా భోజనం మీ ఇంట్లోనే. భోజనం బాగుందని మా ఇంట్లోనే తిష్ట వేస్తారా? భోజనం వంగతో ఎక్కువసేపు మీ సమక్షంలో ఉండొచ్చని నా ఆశ. కాఫీ తెచ్చిచ్చింది మానస. ముందు కాఫీ తాగండి, భోజనం సంగతి తర్వాత ఆలోచిద్దాం. కాఫీ తాగాక సోఫాలో ఆమె పక్కన కూర్చున్నాడు. ఏమిటి చొరవ? సీరియస్గా మాట్లాడుకుందాం అన్నారుగా. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్ళయ్యాక విజయవాడ వెళ్ళిపోదాం. మీ ప్రాక్టీస్ అక్కడ పెట్టుకోవచ్చు స్పష్టంగా చెప్పేశాడు. మీకంటే వయసులో పెద్దదాన్ని. వయసులో పెద్దదాన్నే కాకుండా పెళ్ళి కూడా అయిందాన్ని. నన్నెందుకు ఇష్టపడుతున్నారు? మీ సమాధానం నాకు నచ్చితే మీ ప్రపోజల్కి ఓకే చెప్తాను. రిలాక్స్డ్గా కూర్చున్నాడు. ఆమె బ్లంట్గా తన ప్రపోజల్ని తిరస్కరించినందుకు. ప్రేమకి వయసుకి సంబంధం ఏముంది అడిగాడతను. నిజం చెప్పు, నన్నెందుకు ఇష్టపడుతున్నావు అంది. ఆమె అతని చేతిని మృదువుగా నిమురుతూ. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని తొలిసారి మిమ్మల్ని పార్టీలో కలిసినప్పుడు నిశ్చయించుకున్నాను. మీకు నాకు కెమిస్ట్రీ కుదిరినట్లు అనిపించింది. అంతకంటే వివరంగా చెప్పలేను. నీ కొంగుముడిలో నన్ను బంధించేశావు.
అన్నాడు మిథున్. ఓ వెన్నెలమ్మ తన చల్లని హస్తాలతో దగ్గరికి తీసుకున్నట్లు అనిపించింది అతనికి. మనసులో మధురిములు నింపుతున్నట్లుగా అనిపించింది. ఇంతటితో కొంగుముడి అనే కథ పూర్తయిందండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన అలపర్తి రామకృష్ణ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.